హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాల్టి మన టేస్టీ రెసిపీ ఏంటంటే హీరోయిన్స్ తాగే స్పెషల్ ఫ్రూట్ జ్యూస్ అండి. ఇది గనక మీరు తాగారే అనుకోండి, హీరోయిన్స్ లాగా తెల్లగా అవుతారు, అలాగే సన్నగా నాజూగ్గా హెల్దీగా కూడా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ జ్యూస్ని చిటిక వేసే లోపు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను బాగా పండిన పైనాపిల్ ముక్కల్ని ఇలాగా తరుక్కున్నాను. ఇక్కడ నేను సగం పైనాపిల్ని తీసుకున్నాను. అలాగే ఒక కీర దోసకాయ మీద ఉన్న చెక్కు మొత్తాన్ని తీసేసి ఇలాగా చక్రాల్లాగా తరుక్కున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక నిమ్మకాయ, మనకి ఇవి మాత్రమే కావాలండి. నెక్స్ట్ ఇక్కడ నేను జ్యూసర్ని తీసుకుంటున్నాను. ఇక్కడ మీ దగ్గర జ్యూసర్ ఉంటే ఓకే, లేదా నార్మల్ మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు. ఇలాగా జ్యూసర్లో మధ్యలో ఇది పెట్టుకోవటం వలన పిప్పి అనేది రాకుండా మొత్తం కూడా వడగడుతుంది. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ పైనాపిల్ ముక్కల్ని అలాగే కీరా ముక్కలు మొత్తాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. పైనాపిల్ని కీరాని రెండు కలిపి మనం మిక్సీ చేసుకొని తాగటం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయండి. అలాగే చెక్కు తీసిన చిన్న అల్లం ముక్క, అలాగే ఒక నిమ్మకాయని కూడా ఇలాగ పిండుకోండి. నిమ్మకాయని పిండటం వల్ల విటమిన్ సి అనేది అధికంగా ఉంటుంది. మన స్కిన్ గ్లో అవ్వటానికి ఎక్కువగా యూజ్ అవుతుంది. తర్వాత దీంట్లోకి కొన్ని చల్లటి నీళ్ళని పోసుకోండి. ఇక్కడ నేనైతే నార్మల్ వాటర్నే పోస్తున్నాను. మీరు చల్లటి వాటర్ని యాడ్ చేసుకొని ఇలాగా జ్యూస్ లాగా తయారు చేసుకోవటమేనండి. ఇంకా హనీ కానీ, షుగర్ కానీ, బెల్లం కానీ ఏమీ కూడా అవసరం లేదు. ఇలాగా ప్లెయిన్గా తాగండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. కాకపోతే మీరు పిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే కొంచెం తేనె కలిపివ్వండి. దీనికైతే షుగర్ అవసరమే లేదు, ఎందుకంటే మనకి పైనాపిల్ పండింది తీసుకుంటున్నాం కాబట్టి తీయగానే ఉంటుంది. ఇలాగా సర్వింగ్ గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్నాక రోజుకి ఒక గ్లాస్ తాగి చూడండి. మీకు నెల తిరిగే లోపే మీరు తెల్లగా నాజూగ్గా అయిపోతారు. అలాగే సన్నగా అవ్వాలనుకున్నోళ్ళు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి ఈ జ్యూస్ తాగండి. తప్పకుండా మీరు ఈ జ్యూస్ని తాగి ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. ఎస్పెషల్లీ లేడీస్కి అయితే పొట్టలో ఉన్న కొవ్వు భాగం మొత్తం కూడా బాగా కరిగిపోతుంది. అలాగే సన్నగా అవ్వటానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ని ప్రెగ్నెంట్ ఉమెన్స్ మాత్రం అస్సలకి తీసుకోవద్దండి. మిగతా ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే డయాబెటీస్ పేషెంట్స్ మాత్రం డాక్టర్ని కన్సల్ట్ చేసి తీసుకోండి. ఈ వీడియోని మీరు ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.